Hey guys, good morning. This is Krrish. Welcome to my kitchen. Today మీకు నేను ఇన్స్టెంట్ స్వీట్ ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. జస్ట్ విల్ గో ఇంటు ద రెసిపీ. చలో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఎనీ సాస్ ప్యాన్ ఉంటే మంచిది మీకు. దట్స్ ఫైన్. దాంట్లో ఒక హాఫ్ లీటర్ మనం మిల్క్ తీసుకుందాం. నేను హాఫ్ లీటర్కి ఒక తీసుకున్నాను మిల్క్ పోస్తున్నాను దీంట్లో. యాక్చువల్లీ నాకు ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయి ఇక్కడ. ఫామ్ పాలు మనకు దొరకడం చాలా కష్టం హైదరాబాద్లో. ఎనీ కూల్, లెట్ ఇట్ బాయిల్. అది బాయిల్ అయ్యేలోపు మనం వేరే పనులకు వచ్చేద్దాం. కూల్. ఏంటంటే ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేసి మనము ఒక ప్యాన్ కానీ కడాయి కానీ ఎనీథింగ్ తీసుకుందాం. ఎందుకంటే మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ డీప్ ఫ్రై చేద్దాం లేదా ప్యాన్ రోస్ట్ అని చేద్దాం. నేనైతే ఒక మంచి గీ తీసుకున్నాను. మీరు లోకల్లో మీకు తెలిసే స్టోర్లో ఎక్కడ మంచిగా ఉంటో ఆ గీ తీసేసుకోండి. 2 స్పూన్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. బస్ జబర్దస్త్. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసే స్వీట్లో ఆల్రెడీ దాంట్లో గీతోని రోస్ట్ అయి ఉంది. ఐ విల్ షో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్, అది ఏంటో చూపిస్తాను. సో ఇది ప్యాన్ హీట్ అయ్యే లోపు మనము ఏం చేద్దామంటే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్తాను నేను. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఏం తీసుకున్నానంటే కాజు తీసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇంకా బాదాం చాప్ చేసుకున్నాను ఒక 6 ఎగ్జాక్ట్గా. నేను ఇలాచీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. చిరోంజి 2 స్పూన్స్, ఐ మీన్ 1 స్పూన్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఇది వాటర్ మిలన్ సీడ్స్ 1 స్పూన్, అది పక్క. ఇది 20 ఉంటాయి దీంట్లో. ఇవి గ్రేప్స్, ఐ మీన్ టు సే ఏమంటారు దీన్ని, కిస్మిస్. 1 కప్ ఆఫ్ షుగర్. దిస్ ఈజ్ ఫెన్నీ. అందరూ దీవాళీకి పేనీలు అది చేసుకుంటారు కాబట్టి ఇది దీంతోనే ఇది స్వీట్ మీకు చెప్పబోతున్నాను. ఓకే, హీట్ ఆల్రెడీ అయిపోయింది ప్యాన్. ఫస్ట్ మనము బాదాం వేద్దాం. బాదాం కొంచెం లేట్గా కుక్ అవుతాయి. కొంచెం ఇది అయిపోయిన లోపే అంటే ఇది లేట్గా కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దీన్నే పెట్టుకున్నాం మనం. ఓకే, లెట్ ఇట్ కుక్. కొంచెం బ్రౌనిష్, లైట్ బ్రౌనిష్. చాలా సింపుల్, చాలా ఫటాఫట్ చెప్తున్నాను. నేను చేసే టైం ఎంత టైం మీకు వీడియో చూపిస్తున్నాను అదే టైంలో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అంత ఇన్స్టెంట్గా అయిపోతుంది. అయిపోయింది, కొంచెం బాయిల్ అయిపోయినాయి, కొంచెం రోస్ట్ అయినాయి. సారీ, బాయిల్ అంటున్నాను. కాజు వేసాను. ఇది కొంచెం రోస్ట్ అయ్యే లోపే వేరే వేద్దాం మళ్ళీ ఇంగ్రీడియంట్. కొంచెం సిమ్ పెట్టుకుంది, ఇది పెద్ద హై బర్నర్ ఇది. వెరీ గుడ్. నేను ఎలా ఇన్స్టెంట్ అన్నానో ఇది కూడా చాలా ఫటాఫట్ అయిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు చిరోంజి తీసుకుందాము. చిరోంజిది ఇది వేద్దాము. దీంతో పాటు వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం పాప్ అవుతుంటాయి, కొంచెం జాగ్రత్త, మీద పడవచ్చు మీకు. అది అయిపోయింది. ఇది పాప్ అయ్యే లోపే మనం వెంటనే ఇది కూడా వేసుకుందాం, కిస్మిస్. ఓకే, దిస్ ఆల్సో ఫైన్. ఇది పాప్ అయిన వెంటనే బంద్ చేయాలి స్టవ్. నేను ఆల్రెడీ సిమ్ పెట్టుకున్నాను. కిస్మిస్ ఏమంటే అది ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంటే ఏమైందంటే పఫ్ అయిపోతాయి. ఆ పఫ్ కానివ్వండి, పఫ్ అయ్యేదాకా పెట్టిద్దాం. కొంచెం స్టీర్ చేస్తున్నాండి, లేదా బ్లాక్ అయిపోతాయి. ఇవి ఏమాత్రం డ్రై ఫ్రూట్స్ కలర్ మారినా, ఓవర్ కలర్ కుక్ అయినా కానీ బాగోదు. మన ఈ స్వీట్లో మెయిన్ ఇంగ్రీడియంటే ఈ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్తోనే బాగా చాలా బాగుంటుంది. లేట్ ఇట్. నేను స్టిమ్ పెట్టేశాను. లేట్ ఇట్. పఫ్. కిస్మిస్ ఆర్ పఫింగ్ అప్. ఆసమ్. నేను మీకు గీ ఎక్కువ ఇష్టం వాళ్ళంటే ఎక్కువ వేసుకోండి. నేను ఎగ్జాక్ట్ 2 స్పూన్స్ వేసినాను. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. రైట్, ఫెంటాస్టిక్, డన్. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్. ఈ స్వీట్ ఎగ్జాక్ట్లీ 100 గ్రామ్స్ తీసుకున్నాను నేనైతే. అది చాలా సరిపోతుంది, మనకు మస్తు అయిపోతుంది. ఓవర్ స్వీట్ తింటే కూడా బాగోదు. అరే మరి ఏం తిండి స్వీట్ పెట్టేసి ఉంటే ఇంకేం పెట్టడా అని అంత ఫీలింగ్ ఉంటుంది. తింటే మళ్ళీ వేరే తినాలని అనిపిస్తుంది మనకు. కాబట్టి జస్ట్ ఎగ్జాక్ట్గా 100 గ్రామ్స్. కొంచెం ఇష్టం ఉంటే వాళ్ళకు కొంచెం ఎక్కువ. ఓకే,
ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం. కొంచెం బాయిల్ అయిన తర్వాత మిల్క్ పోసేద్దాం దీంట్లో. ఓకే, దాని మెయిన్ బాయిల్ ఒక పని చేద్దాం, ఈ ఇలాచి కూడా దీన్ని వేసేద్దాం. లెట్ ఇట్ బాయిల్, లెట్ ఇట్ రోస్ట్. సారీ, చలో పాలు బాయిల్ అయిపోయినాయి. ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకుని దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోతుంది. ఓ గాడ్, చాలా చాలా హాట్గా ఉంది. బీ కేర్ఫుల్ చేసేవాళ్ళు, ఎందుకంటే అప్పటి నేను స్టవ్ ఆన్లోనే పెట్టాను అనమాట దీనికి. దానికోసమని బాయిల్ అయ్యేదాకా ఆన్లో పెట్టడం వల్ల కొంచెం ఎట్లయిపోయింది. ఎనీహౌ లెట్ ఇట్ బాయిల్. ఒక 5 minutes ఇది బాయిల్ అయిపోతే ఖతం. ఇక్కడ మిల్క్ కూడా బాయిల్ అవ్వడం మొదలైంది. విషయం ఏంటంటే, ఎందుకు బాయిల్ చేస్తున్నానంటే, ఒకసారి ఈ ఫెన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆఫ్ చేయటమే, మళ్ళీ దాన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 2 sets, ఒక సెట్లో ఇట్లా చేసేసి ఉంటుంది. స్వీట్ హౌస్ దొరుకుతుంది మనకు, ఎక్కడైనా సరే పాపులర్ స్వీట్ హౌస్ కానీ ఏ ఊర్లైనా మనకు అందుబాటులో ఉంటుంది. వెరీ సింపుల్. అయిపోయింది, ఒకసారి సోక్ చేద్దాం. బస్ నేను ఆఫ్ చేస్తున్నాను, ఇంకా చాలు. లెట్ ఇట్ రెస్ట్ ఫర్ 10 minutes. ఒక 10 minutes మూత పెట్టేసి పెట్టేద్దాం. ఆల్ సెట్ టు గో. ఆఫ్టర్ 10 minutes ఐ విల్ షో ఎట్లా ఉందో చూపిస్తాను. నేనైతే 5 minutesకి ఓపెన్ చేస్తున్నాను బ్రో, ఎందుకంటే నాకు ఆ స్మెల్ చూస్తుంటే తినాలని అనిపిస్తుంది. యూ కెన్ సీ ఇట్ నౌ. ఎట్లా వేసినదో అట్లనే ఉంది. ఫ్రై ఫ్రెష్ మొత్తం ఎట్లా అయిపోయినాయి. యూ కెన్ సీ, చూసారా పక్కన మిలుకునే ఏం లేదు, జస్ట్ ఇట్లా. మనము సర్వ్ చేసుకుంటప్పుడు ఇది కొంచెం ఎట్లా కావాలో అట్లా సర్వ్ చేసుకోవచ్చు. నేను సర్వ్ చేసుకుంటాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో. జస్ట్ చెక్ ఇట్స్. వావ్, ఇట్లా మనము బ్రేక్ చేయకపోతే ఇట్లా తీగలు ఉంటుంది. చాలా బాగుంటుంది తింటప్పుడు కూడా. మరీ బ్రేక్ చేసి చిన్నగా పెట్టడం కంటే ఇట్లా చేయటమే నాకు చాలా ఇష్టం. ఓకే, ఇట్స్ డన్. కూల్. ఇప్పుడు సో ఇట్స్ డన్ అండి. నేను 5 minutesలో తీసేసాను, ఎగ్జాక్ట్లీ 5 minutes. మీరు కూడా 5 minutesలో తీసేయండి. మీరు మనకు గెస్ట్ రెసిపీ ఇది. గెస్ట్ వచ్చినారు, వాళ్ళు వచ్చిన కింద కాలిమిల్లో నొక్కారు, కూర్చోబెట్టారు. 10 minutesలో మాట్లాడుతూ చేయొచ్చు. ఐ విల్ టేస్ట్ దిస్ రెసిపీ అని మీకు చెప్తాను ఎలా ఉందో. స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయింది, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ ఇన్స్టెంట్ రెసిపీ మీకు చెప్పినందుకు మీరు నాకు వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, సో దట్ ఐ విల్ బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ రెసిపీస్, టేస్టీ అండ్ స్పైసీ రెసిపీస్. థ్యాంక్ యూ, బాయ్.